ఎల్లారెడ్డి గారి ఫ్యామిలీ గురించి కత్తిరమల ప్రభాకర్ చాలా రోజుల నుండి చూస్తుంటాం. కత్తిరమల ప్రభాకర్ ఎల్లారెడ్డి ఫ్యామిలీ గురించి నీకేం తెలుసాయా? ఆ కుటుంబం వాళ్ళ తాత తండ్రుల కాలం నుంచే దాన ధర్మాలకు పెట్టింది పేరు. ఎల్లారెడ్డి గారు శివరామరెడ్డి, మన వెంకటరామరెడ్డి వాళ్ళ తాతగారు ఆ రోజుల్లోనే పేద ప్రజలు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలని కొనుకలలో ఒక ఆసుపత్రి కట్టినారు. పోయి చూడు, నీకు దగ్గరగా ఉంటది. పామిడి నుంచి ఏం పెద్ద దూరం లేదు. తర్వాత కరువు కాటకలు వస్తే వాళ్ళ ధాన్యం అంతా తీసి బయటకు తీసి పంచినారయ్యా, తెలుసుకో ప్రభాకర్ చౌదరి. తర్వాత వాళ్ళ నాయనగారి కాలంలో కానీ వాళ్ళ తాతగారి కాలంలో కానీ ఏ బీదలు ఇంటికాడికి పోయినా సాయం చేశారయ్యా ప్రభాకర్ చౌదరి. నేను కూడా ఒక కమ్మ కులస్తుండే. కమ్మోళ్ళని ఎప్పుడు వాళ్ళు గౌరవంగా చూశారు, ఎప్పుడు అన్యాయంగా మాట్లాడలే. వాళ్ళ కులాల గురించి కమ్మనే కాదు, ఏ కులాన్ని కూడా గౌరవపరచరు. అన్ని కులాల్ని గౌరవిస్తారయ్యా బాబు. ఎన్టీ రామారావు లాంటి పెద్ద నటుడు భీమిరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన కారులో ప్రయాణం చేసి షూటింగ్లు పోతున్నాయా ప్రభాకర్ చౌదరి, తెలుసుకో. నువ్వు ఏదో కమ్మోళ్ళని అన్నారంటావు, నిజమే. మొన్న గుమ్మనూరు నారాయణ కమ్మోళ్ళని ఇష్టానుసారం తిట్టా, చంద్రాల్ని తల్లిగారిని అందరినీ తిట్టా. ఆ రోజు మన కమ్మోళ్ళకి రోషం రాలా. ఈ రోజు ఆయన జనరల్ గా మాట్లాడుతూ, అయ్యా మీ ఎమ్మెల్యే గారు ప్రతిసాట రైలు కింద వేసి తొక్కేస్తాం, నామినేషన్ లేని అని ఏదో దౌర్జన్యపూరిత మాట్లాడుతుంటే సందర్భానుకూలంగా మాట్లాడినాడు అంతే. కమ్మోళ్ళని కించపరచాలని కాదు. నువ్వు కావాలంటే ఈ ఏరియాలో కమ్మోళ్ళు ఉన్నారు, గుంతకల్లో, ఆ కొనుకొండలో కమ్మోళ్ళు ఉన్నారు, ఆ ఉరవకొండ నియోజకవర్గంలో కమ్మోళ్ళు ఉన్నారు. పోయి మాట్లాడవద్దు. మీకు కూడా తెలుసు మీ ఊర్లో ఏముంది అనేది. మరి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, తర్వాత పక్క జిల్లాలో పోయి గెలిస్తే తెలుస్తుంది అంటావు. తిక్కోడా అక్కడ మంత్రాలయం నుంచి ఇక్కడ ఉరవకొండ దాకా పోయి అడుగు, నీకు తెలుస్తుంది వాళ్ళ గురించి కానీ వాళ్ళ చరిత్ర గురించి. నువ్వు ఏదో ఇష్టానుసారం ఏదో మైక్ ఇచ్చినారు కదా, ఏదో పదం ఉంటే అడుక్కో, తప్పులేదు. ఆ రోజు మీ ఎమ్మెల్యే గారే అంటారయ్యా బాబు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు డిఎన్ఏ పరీక్ష పెట్టాలో లోకేష్ గారే, అప్పుడేమైందే నీ కులము? మరి అలాంటి వ్యక్తికి మీరు టికెట్లు ఇచ్చినారు, సంతోషం. ఎవరికొరికి ఎలా ఇచ్చినారు, సంతోషం, గెలిచినారు. కానీ మీ ఎమ్మెల్యే గారు ఒకసారి చెప్పండి, అభివృద్ధిని గురించి మాట్లాడమనండి. దౌర్జన్యం వద్దు. ఆయన ఈశ్వర్ ఏం చెప్తున్నాడంటే, చిన్న వయసుడైనా తప్పదు మాట్లాడేది. నేను వాళ్ళంతా చూస్తా, వీళ్ళంతా చూస్తా. ఏం చూస్తారా ఈ కాలంలో? ఎవడు వాడు మన కత్తి అయితే వాని కత్తి కూడా తిరుగుతుంది, మన అయితే వాని తిరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో హింసాత్మకం ప్రోత్సహించకూడదు. అహింస మార్గంలో చేయి రాజకీయంలో తప్పలేదు. ఓడుతుంటాం, గెలుస్తుంటాం. ప్రజాస్వామ్యం ఇది, నీది నాది కాదు కదా. అలాగే గుంతకల్లో మీ ఎమ్మెల్యేకి చెప్పండి, చెత్త చూస్తే ఆడ చూసినా టన్నులు లారీలు ఉంది. రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. ఇవన్నీ చెప్పండి, అభివృద్ధి చేయమని. తర్వాత మొన్న 50 లక్షలు ఒక ఈ ఇంజిన్ ఎత్తపోయే, ఎవరో సామాన్యులు ఎత్తపోయే ఇంజిన్ అది, ఒకరిద్దరు ఎత్తపోయే ఇంజిన్ అది. మరి ఎట్లా ఇవన్నీ మాయమైనాయి? ఇవన్నీ చెప్పండి ప్రభాకర్ చౌదరి. ఒకసారి ఎల్లారెడ్డి ఫ్యామిలీ గురించి ఒక చరిత్ర ఉంటుంది, దాన్ని చదువుకొని ఎప్పుడైనా మాట్లాడు. తర్వాత నువ్వు ఇప్పుడు మాట్లాడినావు సరే, ఇంకోసారి ఇట్లాంటి తిక్క మాట్లాడితే సహించరు. ఎల్లారెడ్డి గారు అభిమానులు ఉన్నారు, ఈ పార్టీలు సల్లారం పార్టీలు ఈ తెలుగుదేశంలో ఉన్నారు. ఎల్లారెడ్డి అభిమానులు ఏమనుకుంటున్నారు? కాబట్టి సోదరా, మేము కూడా కమ్మోళ్ళే. అందరూ వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు. రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడండి, అభివృద్ధిని గురించి మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు తప్పు. కాబట్టి ఇలా అవకాశం ఇచ్చిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరొక మారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎల్లారెడ్డి గారి ఫ్యామిలీ జిందాబాద్, ఎల్లారెడ్డి గారి ఫ్యామిలీ జిందాబాద్.